బాధ్యతాయుతమైన మధ్య విధానాన్ని మధ్య విధానం అంటే తీసుకొస్తాము, వాళ్ళు తాగాలన్నది తాగిపిస్తాము, అది కాబట్టి అని చెప్తారా? బెల్ట్ షాప్ పూర్తి విరుద్ధమైన నేను చెప్పాను కదా. బాధ్యతాయుతమైన మధ్య విధానం అంటే నేను చెప్పబోతున్నాను అదండి. బాధ్యతాయుతమైన మధ్య విధానం అంటే మా పవన్ కళ్యాణ్ గారి ప్రకారం ఏ గ్రామంలో అయితే వద్దనుకున్నారో ఆ గ్రామంలో మద్యం ఎంటర్ ఉండదు ఫస్ట్. రెండు, ఎవరైతే మెడికల్ గా మద్యం అవసరమో వాళ్ళకి అందుబాటులో ఉంచుతారు. మూడు, మ్యాక్సిమం దశల వారీగా మద్యపానాన్ని కుదిస్తూ అలాగే ఆ బడ్జెట్ ని వేరే చోట మీట్ అవుతూ మనం ముందుకు వెళ్ళిపోతాం. మేనిఫెస్టోలో పెట్టించండి, చాలా బాగుంటుంది, మంచి పాయింట్ మీరు చెప్పింది. అది మేనిఫెస్టోలో పెట్టించండి. ఫైనల్ గా మాదిరెడ్డి గారు. సార్ ఇక్కడ మన రఘురాముడు దాంతో రఘునాథ్ బాబు గారు అన్న దాంతో నేను సమాధానం చెప్పాల్సిందండి. కంక్లూడ్ చేస్తున్నా. ఆయన ఏమన్నారంటే తల్లి ఒకవైపు, చెల్లి ఒకవైపు, జగన్ గారు ఒకవైపు చేసుకొచ్చారు. ఇప్పుడు ఈయనకి లేరు. స్టార్ క్యాంపెయినర్స్ రాష్ట్రం అంతా స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారని చెప్తున్నాను సార్. ఎవరు రాష్ట్రం స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలు, స్టార్ క్యాంపెయినర్స్ రాష్ట్రం అంతా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. రైట్. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు తేడా వస్తుంది మీది. 40 రోజుల్లో ఏదో జరుగుతే ఫిక్స్ అయి ఉన్నాడు ఓటర్ జగన్మోహన్ కొనసాగాలి. మరి కొత్త ప్రభుత్వం చంద్రబాబును కానీ మళ్ళీ నెత్తుకుంటే నష్టపోతామనేటటువంటి అభిప్రాయానికి ఆల్రెడీ ఓటర్స్ వచ్చి ఉన్నారు. రైట్.